వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో పరిపాలన గాడి తప్పిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడిందని చెప్పుకొచ్చారు. జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు. వైసీపీ పుట్టిందే అబద్ధాలపైనని, జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారని కొనియాడారు. వైసీపీ పరిపాలనలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకు సాధ్యం కాదనుకున్నారని, కానీ చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారని తెలిపారు. సమాజానికి హానికరం. ఇదేదో అచ్చెన్నాయుడుకో చంద్రబాబు నాయుడుకో మా పార్టీకి కాదు, యావత్ తెలుగు సమాజానికి హానికరం. ఇది ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకురావాలి. మేము చెప్పిన విషయాలని స్టడీ చేయమంటున్నాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఈరోజు ఉన్నటువంటి యూత్ కూడా తెలుసుకోవాలి. నాకు కూడా తెలియదు. వాళ్ళ తాత చేసిన విషయాలు అప్పుడు మేము చిన్నపిల్లను, తెల్లవారి నుంచి నాకు పులివెందుల నుంచి విపరీతమైన మెసేజ్లు. సార్ ఇది చూడండి, ఇది చూడండి, ఈ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి. ఒక వీడియో పంపించారు, ఒక ఇంట్లో గ్రానైట్స్ పెట్టి పేల్చారు. ఇన్ని దారుణాలు ఇవి ఎవరికి తెలియదు? కనీసం నీ పుణ్యాన మీ కుటుంబం హిస్టరీ అంతా బయట పెట్టడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం నువ్వే ఇచ్చావు. కంపల్సరిగా మొత్తం అంతా బయట పెడతాం, సమాజాన్ని చైతన్యపరుస్తాం, ప్రతి ఒక్కరికి పరిణామాలన్నీ తెలియజేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.